కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ హంటర్ రోడ్లోని సిఎస్ఆర్ గార్డెన్స్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కార్యకర్తల కష్టంతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. నాయకులైనా కార్యకర్తలైనా పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించకూడదని సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కమిటీల ఏర్పాట్లో పై స్థాయి నుంచి కింద స్థాయికి రావడం సరైంది కాదన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. అప్పుడే సరైన నాయకత్వానికి అవకాశం లభిస్తుందని చెప్పారు. సిఫార్సుల ద్వారా నామినేటెడ్ గా పదవులు ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమక్షంలో సమావేశాలు నిర్వహించి అర్హతను బట్టి పదవులు కేటాయించాలని తెలిపారు. తెలంగాణలో రావాలి ఎంత మనం ఆయన కొట్లాడడమో అదేవిధంగా కానీ మీరు ముందు ఇప్పుడు మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లో మనం గెలవాలనే తప్పన లేకుండా మాత్రం చెప్తున్నాం. మళ్ళీ మనకు అవమానాలు తప్ప ఏముంటాయి చెప్తున్నాం. ఒక జడ్పీటీసీ పోయిందంటే వాడు ఊరు కూడా రాని గుర్తుపెట్టుకోండి. జడ్పీటీసీ మనం ఒక జడ్పీటీసీ కోల్పోయినా కూడా మైకియాడు ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోండి. లోకల్ సర్పంచ్ మైకియాడు. అందుకని ఒకసారి ఆలోచించాడు. ఎంపీటీసీ జడ్పీటీసీ సంస్థాగత ఎన్నికలు ఏదైతే కార్పొరేషన్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. టికెట్ రాలేదు నిలవలేదు లేకుంటే మాకు పదవులు వస్తుంది కానీ అందరూ బాధలు ఉన్నాం. బాధలు లేవని కాదు, కానీ మనమే చెట్టు కొమ్మ మీద పెట్టి నడుచుకున్నట్టు అయిపోతుంది. మనం కూర్చున్న కొమ్మలు నడుపుకుంటే ఏ విధంగా అవుతుందో అదే విధంగా నష్టపోతాం. నా కోసం ఎంతైతే మీరు కష్టపడ్డారు, మీకోసం అంత కష్టపడతాం. మీరు అందరూ ఐక్యంగా ఉండండి, కలిసి ఉండండి. ఈ ఫలాలు ఏదైతే ఈ 5 ఏళ్ళు మనం ఈ ఫ్రూట్స్ ఎంజాయ్ చేద్దాం. ఈ 5 ఏళ్ళు మనం ఒకరినొకరు కనుక్కొని దూరంగా ఉంటే మాత్రం వ్యత్యాసాలు వస్తే నష్టపోయేది మనమే. ఆ ఫ్రూట్ను ఫలాన్ని మనం ఆస్వాదించాలని కోరుతూ తెలంగాణలో రావాలి ఎంత మనం ఆయన కొట్లాడడమో అదేవిధంగా కానీ మీరు ముందు ఇప్పుడు మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లో మనం గెలవాలనే తప్పన లేకుండా మాత్రం చెప్తున్నాం. మళ్ళీ మనకు అవమానాలు తప్ప ఏముంటాయి చెప్తున్నాం. ఒక జడ్పీటీసీ పోయిందంటే వాడు ఊరు కూడా రాని గుర్తుపెట్టుకోండి. జడ్పీటీసీ మనం ఒక జడ్పీటీసీ కోల్పోయినా కూడా మైకియాడు ఎమ్మెల్యే